గుడ్ మార్నింగ్ ఆల్. వెల్కమ్ టు ఫుడ్ ద బస్ స్పెషల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అయితే కొంచెం లేట్గా లేసాను. సో ఇది సెకండ్ సాటర్డే కదా, కొంచెం లేట్గా లేద్దాం అంటే ఎర్లీ మార్నింగ్ 5:30కి లేసి ఫస్ట్ బయట వచ్చి కడి ముగ్గేసేసి మళ్ళీ వెళ్ళి పడుకున్నాను. ఇప్పుడు టైం వచ్చి 8 అవుతుంది అన్నట్టు, ఇంకా లేట్ అయిపోయింది అనేసి అయితే ఆకలిస్తుంది కదా. సో బ్రేక్ఫాస్ట్ చాలా స్పీడ్గా అయిపోవాలి, తొందరగా తినడానికి టేస్టీగా ఉండాలని అయితే నేను ఈరోజు మురుముర ఉప్మా అయితే చేశాను. చాలా బాగుంటుంది, చాలా క్విక్గా అయిపోతుంది, టేస్ట్ మాత్రం అద్దుపోతుంది. ఇంకెందుకు లేట్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అనే ముందు అయితే ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద బ్యాండ్ పెట్టేసి అయితే ఆయిల్ అనేది వేడైంది. పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్స్ అన్నీ ఒకేసారి వేసుకున్నాను. నెక్స్ట్ పల్లీలు వేసుకున్నా. అదేంటి పల్లీలు లాస్ట్లో వేస్తున్నాను అనుకుంటారు. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా హీట్ అయింది, అందుకోసమని నేను తర్వాత వేసాను. ఇంకా జీలకర్ర కూడా ఏంటంటే నాకు మొత్తం వేగితే మాడిపోయినట్టుగా ఉంటే అస్సలు నచ్చదు, జీలకర్ర ఫ్లేవర్ అనేది తెలియదు, అందుకోసమని నేను లాస్ట్లో జీలకర్ర వేసాను. చూసారు కదా, జీలకర్ర అయితే లాస్ట్లో వేసాను. నువ్వు కొంచెం లైట్గా ఆవాలు వేస్తున్నా. ఇవేంటంటే మొత్తం మరీ ఫ్రై అయిపోయాను అనుకో, మనం తింటుంటే అదొకలాగా కొంచెం ఒగరుగా వస్తుంది, అస్సలు బాగోదు, అందుకని లాస్ట్లో వేసాను. మళ్ళీ మీరు హడావిడి ఏదో బై మిస్టేక్గా చేశాను అనుకుంటారు కదా, అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కూడా మనం మంచి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఏంటంటే అది ఫ్రై బాగా అవుతూనే బాగుంటుంది. ఇప్పుడు నేనైతే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇంకా పసుపు కూడా వేసాను. ఇవైతే మంచి ఫ్రై అయిపోయాయి. చూసారు కదా, ఎందుకంటే ఆవాలు, జీలకర్ర, పల్లీలు ఫస్ట్ వేసామంటే పచ్చిమిర్చి అనేది ఫ్రై అవ్వడం టైం పడుతుంది కదా, అవి మాడిపోతాయి. ఇప్పుడు ఇవంతా మంచి ఫ్రై అయిపోగానే టమాటా అనేది వేసుకోవాలి. చాలా టేస్ట్ వస్తుంది టమాటా వల్ల, అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా వేసేసి మంచిగా బాయిల్ చేయాలి, మంచిగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఒక బౌల్లో అయితే వాటర్ వేసేసుకొని మురుముర అంతా కూడా అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మురమురని మనం చేతులతో మంచిగా ప్రెస్ చేయాలి. ఇలా నిదానంగా ప్రెస్ చేసి మంచిగా అటు ఇటు టర్న్ చేస్తే ఏంటంటే ఎక్కువగా మెత్తగా అవ్వవు. ముందే మనం చేసి పెట్టుకుంటే ఏంటంటే మరీ మెత్తగా అయిపోతే అంత బాగోదు, టేస్ట్ ముద్దలాగా అయిపోతుంది. ఇలా వెంటనే వేసేసుకుంటే ఏంటంటే ఇటు తాలింపు ఫ్రై అవుతుంటేనే మనం వేసేసుకోవాలి వాటర్లో, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు మంచి ఇలా మిక్స్ చేసుకోవాలి, గట్టిగా వాటర్ అంతా తీసేసుకొని వేసేసుకుంటూ ఉండాలి. నేనేం చేశానంటే మార్నింగ్ లేగంగానే, ఈరోజు సాటర్డే కదా, 2 days హాలిడే కలిసి రావడంతో కొంచెం లేట్గా లేసాను, ఒక 1 hour అనేది. సో ఇంకా కొంచెం హడావిడిగా చేశాను. ఇప్పుడు కొంచెం అయితే మిర్చి పౌడర్ వేశాను, ఎందుకంటే నాకు చప్పగా అనిపించింది. కొంచెం మిర్చి పౌడర్, అలాగే కొంచెం చికెన్ మసాలా యాడ్ చేశాను ఇందులో. చికెన్ మసాలా ఇంకా చిల్లీ పౌడర్ అనేది మీ ఆప్షన్ అండి, అది నార్మల్ స్పైసీ చాలు పోహోలాగా అనుకుంటే మాత్రం స్కిప్ చేసేయండి. రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇంకా మంచిగా నేనైతే ప్లేట్లో పెట్టేసుకున్నా, ఇంకా లాగించడమే. వేడి వేడిగా ఉంది అసలు, తిందామంటే నిజంగా చాలా బాగుంది. మార్నింగ్ కనుక ఇలా మనం చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎంత లేట్గా మనం ఎటన్నా వెళ్ళినప్పుడు లేట్ అయినా ఫాస్ట్గా కావాలి, టైం లేదు అనుకుంటే ఇలాంటి టిఫిన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. నేనైతే అసలు మార్నింగ్ లేచి చక్కగా ఇంకా పనులన్నీ కానిచ్చాను. లేట్గా లేచాను అంటే లేచి ఫస్ట్ బయట వచ్చి కల్లాపు జల్లి ముగ్గు వేసేసి పడుకున్నాను అన్నట్టు. ఇంకా పిల్లలు ఎలాగో లేట్గా లేస్తా అన్నారు కదా అనేసి ఇంకా నేనైతే మంచిగా ఇష్టంగా తినేస్తున్న, లాగించేస్తున్న, చాలా బాగుంది. మీకు ఎవరికైనా నిమ్మకాయ స్వీట్ చేసుకోవడం ఇష్టమైతే పిండేసుకోండి. చూసారు కదా, వీడియో అయితే ఎలా అనిపించింది, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చూపించాను. ముర్ముర ఉప్మా అయితే చాలా బాగుంటుంది, క్విక్గా అయిపోతుంది, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. అలాగే డైట్ చేయాలనుకున్న వాళ్ళకు కూడా అది ఎంత ఎక్కువ తిన్నా అది లైట్గానే ఉంటుంది, హెవీగా అయితే అవ్వదు, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఎందుకులే, మీరు కూడా ఇలా అలా చేసేసుకోండి. నేనైతే మంచి లాగిన్ చేశాను, మీరు కూడా అలా తినేసండి. సూపర్గా ఉంది కదా, చాలా బాగుంది. నా వాయిస్ కొంచెం కోల్డ్ అవ్వడం వల్ల ఆగుతూ ఉంది. అలాగే పక్కన ఎదురింటి వాళ్ళు కొంచెం ముంగట ఇట్లా ఏదో పని నడుస్తుంది, వర్క్ చేస్తున్నారు. సో అదే సౌండ్ అండి, కొంచెం డిస్టర్బెన్స్ ఉంది, ఏమనుకోకండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.